వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో అనుచిత ప్రవర్తనను అదుపు చేయాలనే ఉద్దేశంతో ఉన్న ప్రభుత్వంపై ఉగ్రవాదులపై ప్రయోగించే ఉపా చట్టాన్ని వాడుకోవటమే సంచలనంగా మారింది. అయితే 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు గతంలో ఎప్పుడూ కూడా ఇంత కఠినంగా నిర్ణయాలు తీసుకోలేదు. ఇప్పుడు సాధారణ కేసులలో కూడా విపరీతమైన నిర్ణయాలు తీసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. అయితే చంద్రబాబు ఇలా మారటానికి కారణాలు ఏవై ఉంటాయని ఆరా తీస్తున్నారంతా. ప్రధానంగా చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే సీఎం కూడా తన ప్రసంగాల్లో పవన్పై జరుగుతున్న దాడిని ప్రస్తావిస్తూ తన ప్రభుత్వం తీసుకుంటున్న కఠిన నిర్ణయాలను ప్రజలకు అందిస్తున్నారని కూడా అంటున్నారు. మరి దేశ రాజకీయాల్లో చూస్తే చంద్రబాబు అత్యంత సీనియర్ నేత. మరి ఆశ్చర్యకరంగా పవన్ ప్రభావంతో నిర్ణయాలు తీసుకోవటం ఏంటి అన్నదే ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్లో చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ఒక నిర్ణయం తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించే చంద్రబాబు తన 4.0 సర్కార్లో మాత్రం కొన్ని అంశాల్లో కూడా జోరు చూపిస్తూ ఉండటమే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే చాలామంది ఈ మార్పు మంచిదే అని కూడా అంటున్నారు. ఇందులో ప్రధానంగా సోషల్ మీడియా కేసుల విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలైతే ప్రత్యర్థుల్ని కూడా విస్మయానికి గురి చేస్తున్నాయని చెప్పొచ్చు. రాష్ట్రానికి 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న చంద్రబాబు తొలి 2 విడతలు సాఫీగానే వెళ్ళిపోయింది. అప్పట్లో సోషల్ మీడియా ప్రభావం కూడా జనాల్లో పెద్దగా లేదు. కాకపోతే ఇప్పుడు ప్రతిదీ సోషల్ మీడియానే. ఒక బూతులు మాట్లాడడం దగ్గర నుంచి ఒక మంచి విషయం వరకు ఏది జరిగినా సోషల్ మీడియానే నడుస్తోంది. కాకపోతే సోషల్ మీడియాలో ఎక్కువ పాజిటివ్ ఇంపాక్ట్ కన్నా నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువ చూపిస్తోంది పిల్లలపైన. మరి దానివల్లే చంద్రబాబు ఎంతో కొంత కఠినంగా వ్యవహరిస్తున్నారు అని కూడా తెలుస్తోంది. అయితే 2014లో 3వసారి ముఖ్యమంత్రి అయ్యాక సోషల్ మీడియా నుంచి ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు చంద్రబాబు. ఆయన అధికారంలో ఉన్నంత వరకు అవేవి తనను ఇబ్బంది పెట్టే సమస్యగా భావించలేదని ఆయన చాలాసార్లు చెప్పారు. దీంతో 2014-19 మధ్య చంద్రబాబు ఆయన ప్రభుత్వంలో పనిచేసిన వారిపై సోషల్ మీడియాలో ఎంతలా దాడి చేసినా పెద్దగా పట్టించుకోలేదు. పోలీస్ కేసులు పెట్టినా కూడా వాటికేం పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఈ పరిస్థితిలో పూర్తి మార్పు కనిపిస్తోందని చెప్పొచ్చు. 2024 జూన్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్నాళ్ళు సోషల్ మీడియా పోస్టులపై ఉదాసీనంగా వ్యవహరించారు. అటు పవనే అవ్వచ్చు, ఇటు చంద్రబాబే అవ్వచ్చు. ఇక స్ట్రాంగ్ రియాక్షన్స్లో కేసుల నమోదుకు గ్రీన్ సిగ్నల్ రీసెంట్గానే ఇచ్చారని కూడా తెలుస్తోంది. దాంతోపాటు కుటుంబ సభ్యులపైన కూడా వీళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేస్తే వారిపై పోలీసులు కనీస చర్యలు తీసుకోలేదని పవన్ చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. మరి దాని తర్వాతే వాటిపై ఇంకా ఉపేక్షించేదే లేదని వరుసగా కేసులు పెట్టి కేసులు నమోదు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలువురిని అరెస్ట్ చేయడం గమనిస్తే ప్రభుత్వంపై ఖచ్చితంగా పవన్ ఒత్తిడి ఉందన్న విషయం కూడా మనకి తెలుస్తోంది. ప్రస్తుతానికైతే యూట్యూబర్ రావణ్ అరెస్టు వివాదం నడుస్తోంది. అయితే దానికి ముందు కూడా తాను హోంమంత్రి అయితే అంటూ పవన్ సోషల్ మీడియా కార్యకర్తలను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. దాని తర్వాత ఇప్పుడు రావణ్ అరెస్టు జరగటం, వరుసగా బెయిల్ వస్తున్న దశలో ఉపా చట్టం ప్రయోగించడం చూస్తే ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి ఉందనే విషయం కూడా అర్థమవుతోంది. మరి చంద్రబాబు కూడా ఇంతటి తీవ్ర నిర్ణయాలు తీసుకోవటమే అంత చిక్కట్లేదు. ఇక వీటితో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎట్లా వ్యవహరిస్తారని, ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తారని టీడీపీ కార్యకర్తలు సైతం కూడా ఇప్పుడు భయపడే పరిస్థితి. కానీ వీటన్నిటిలో కూడా ఖచ్చితంగా పవన్ స్వహస్తం ఉంది. ఆయన ఖచ్చితంగా యంత్రాంగాన్ని పరుగులు పెట్టడం, ఇదంతా చూస్తే గనక ప్రభుత్వం సోషల్ మీడియాని అరికట్టడానికి ఎంత ప్రాధాన్యం ఇస్తోందో తెలుస్తోంది. అట్లాగే చంద్రబాబు కూడా పవన్కు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో అర్థమవుతోంది. అయితే ఇలాంటి కఠిన నిర్ణయాలు ప్రభుత్వం మంచి చేస్తాయా లేదా అన్న విషయం పక్కన పెడితే మాత్రం సోషల్ మీడియాలో వీళ్ళు ఉక్కుపాదం మోపడం మాత్రం ఖచ్చితంగా తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో ఈ కేసులో. దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.